వచ్చినటువంటి ఆ బుక్‌లోనే మనకు ఉంటుందది. తర్వాత మరి వాట్ హ్యాపెనింగ్ కానీ ఇది ఎంత రియల్‌గా ఉంది అనేది చాలా గొప్ప బుక్కు. మనకంతా రెగ్యులర్‌గా ఫాలో అయ్యున్నా తెలుస్తుంది. నౌ లెట్స్ గో టు ద టాపిక్. 19వ అధ్యాయం. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ త్రిపుర రహస్య అయిన తర్వాత సబ్జెక్ట్స్ 1, 2, 3 సూచించండి. చూద్దాం వాటివి ఎట్లా. లేదా మనం మళ్ళా వేరే టాపిక్ ఎలా ఎళ్ళాలో తెలుసుకుందాం. ఇట్ టేక్స్ సమ్ ఒక 14 డేస్‌లో మనకి ఇది అయిపోవచ్చు. జ్ఞానుల స్థితి భేదములు. భార్గవుడు మరలా దత్తాత్రేయుల వారిని ఇలా ప్రశ్నించారు. భగవానుడా! ఆత్మను గోచరింపచేసుకోవడానికి ఉపాయమైన జ్ఞానం అందరికీ ఒకటే. ఉపాయం ఒకటే. దాని వలన కలుగు మోక్షం కూడా ఒక విధంగానే ఉండాలి. అంటే అటు ఎడల బుద్ధి యొక్క భేదములను బట్టి జ్ఞానం యొక్క పరిపక్వతనందు భేదం ఎలా కలిగింది? జ్ఞానం యొక్క సాధనములందు కేవల జ్ఞానమే ముక్తి అనుకొని మనకు తెలుసుకున్నాం. నిన్న అంటే 3 రకాల జ్ఞానులుంటారు అని. ఆ 3 రకాల జ్ఞానులు ఎందుకు అలా అయ్యారు? జ్ఞానుల యొక్క సాధనములో భేదం ఉందా? వివరించండి వాట్ హ్యాపెన్ అని. దయానిధి అయిన దత్తాత్రేయులు వారు ఇలా చెప్పారు. రామా, ఇది ఉత్తమమైన రహస్యం. సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ అంటారే అలాగా. చెప్పేది నువ్వు వినుము. జ్ఞానమునందు భేదము లేదు. జ్ఞానం ఒకటే. ఏకం సత్. అయితే భేదము లేదు. సాధనము యొక్క తారతమ్యముల వలనే ఫలప్రాప్తి యందు భేదములు ఏర్పడుచున్నవి. సాధనమునందు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంటారే, అట్లా సాధనముల యొక్క తారతమ్యం వలననే ఫలప్రాప్తి యందు భేదములు ఏర్పడుచున్నవి. ఏది ఇన్పుట్ ఇస్తే అది అవుట్‌పుట్ వస్తుంది. మనసు ప్రశాంతత కావాలంటే నువ్వు ఎంత అవేర్‌నెస్‌లో ఉండి శ్వాస వెంట ఉండాలనే పాయింట్. ఇలా ప్రతి పాయింట్‌లోనూ ఉందండి జ్ఞానం. కాబట్టి సా ఇక్కడ జ్ఞానములో అసలైన రహస్యంలో ఏమి లేదు. ఏ భేదం లేదు. అందరికీ ఒకటే శ్వాస. అందరికీ ఒకటే మనసు. మనసు నిలిపినేని దేవుడు దిగివచ్చు. దేవుడంటే కంటికి కనబడడు. ఆ దిగివచ్చిన దేవుడు నీకు దిగివచ్చినాడంటే నీ లోపలే ఉన్నాడన్న సంగతి నీకు తెలుస్తుంది. ఆ లోపల ఉన్నవాడు కనపడ్డు. ఆత్మ ఆత్మ అనేది కనపడదు. ఆత్మానుభవం అని ఓకే. చేస్తాము. అసలు నువ్వే కంటికి కనపడవు. కంటికి కనపడని వాడు నువ్వు శరీరాన్ని ధరించావు. ఇది ఒక సూత్ర. ఎంత అద్భుతంగా ఉంది ఈ యొక్క విశేషం. ఇక్కడ ఎందుకని భేదములు ఎందుకు భేదములు ఏర్పడినాయి? తారతమ్యం ఎందుకొచ్చింది? ఫలప్రాప్తిలో ఎందుకు సాధనముల యొక్క తారతమ్యం వలనే ఫలప్రాప్తి యందు భేదములు ఏర్పడుచున్నాయి. సాధన పూర్తయితే ఏమవుతుంది? వాట్ హ్యాపెండ్? చక్కగా పండిన పండు రాలి ఒడిలో పడినట్టుగా జ్ఞానం అనాయాసంగా సిద్ధిస్తుంది. ఏ ఆయాసం లేదు. ఉన్నదే జ్ఞాన స్వరూపము. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి. త్యజమోహ నిద్ర. సంసారమాయ త్యజమోహ నిద్ర. జ్ఞానం నైనా మోహాన్ని విడిచిపెడితే జ్ఞానం అనాయాసంగా చక్కగా సాధన పూర్తయితే చక్కగా పండిన పండు చెట్టు మీద ఏమవుతుంది? రాలి ఒళ్ళో పడుతుంది. ఆ విధంగా పోల్చారనమాట. జ్ఞానం అనాయాసంగా సిద్ధించును. సాధన యొక్క అపూర్ణత యందలి తారతమ్యం చేత శ్రమయందును అంటే ఎఫర్ట్‌లో తారతమ్యం కలుగుచున్నది. అంటే నువ్వు సాధన ఎలా చేయాలి? ఎంత అద్భుతంగా చేయాలి? దీన్నే పూర్వం మనవాళ్ళు ఏం చెప్పారంటే ఎసట్లో అంటే బాగా నీరు మరిగించి ఎసట్లో బియ్యం వేస్తారు. ఎంతసేపు ఉడకాలో అంతసేపు. ఇప్పుడు మనం కుక్కర్‌లో పెట్టాము గానీ దట్ ఈస్ నాట్ ద ఫాస్ట్ ఇష్యూస్. జనరల్‌గా చెప్పుకునే పాయింట్. ఎంతసేపు ఉడకాలో అంతసేపు ఉడికితేనే అది అన్నం అవుతుంది.
కాసేపు అలా పెట్టి, కాసేపు ఇలా తీసి, కాసేపు అలా పెట్టి, కాసేపు అలా తీస్తే అది ఎప్పటికి అన్నం కాదు. అలాగే సాధన అంటే ఉడకాలి. సమయమే సాధన. సహనమే ప్రగతి. అనుభవమే జ్ఞానం. ఊరికే చెప్పలా పితామహ పత్రి సార్. సో, ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎఫర్ట్‌లో తేడా ఉండటం వల్లనే నీకు సాధన యొక్క అపూర్ణత ఎందలి తారతమ్యం చేత శ్రమయందు తారతమ్యం కలుగుచున్నది. జ్ఞానం ఏమైంది? స్వయం ప్రకాశమై ఎప్పుడూ సిద్ధంగా ఉంది. నువ్వు ఆ దేవుడివే. నువ్వు అవును కాదంటానికి దట్ ఇస్ అది నీకు స్వయంగా నీకు తెలియలేదు. ఆ నిధి నీ లోపలే ఉంది. సకల సిద్ధులు నీలోనే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ వితిన్ యూ. అసంపూర్ణత అనేది లేదు. ఎనలైటన్ కానివాడు ఎవడు లేడు. కాకపోతే ఏంటి ప్రాబ్లమ్? వాడిని వాడు తెలుసుకోకుండా తన్ను విడిచి తాను వారిపోతున్నాడు. నేల విడిచి సాము లేదురా నాయనా అంటే నేల విడిచి ఆకాశంలోనే పరిగెడుతున్నాడు. సో, ఈడేం జరుగుతుంది? జ్ఞానము స్వయం ప్రకాశమై ఎప్పుడూ సిద్ధంగా ఉన్నదనుకుటచే నిజమునకు దాన్ని పొందడానికి ఏ సాధన అక్కర్లేదు. అది నీ రూపమే. కానీ విచిత్రం ఏంటంటే నాటకం. ఎల్లప్పుడూ భాషించుచున్న స్వస్వరూపమును పొందుటకు సాధనలతో పని ఏముంది? అది ఉత్తమ రహస్యం అన్నమాట. దాన్ని ఆవరించి ఉన్న వాసనల మాలిన్యము తొలగించుటకే సాధన అన్నియు. డస్ట్ పడిపోయింది నాయనా. అద్దం మీద డస్ట్ పడిపోయింది. బొమ్మ కనపడలేదు. మనసు అనే అద్దం మీద డస్ట్ పడిపోయింది. డస్ట్ పడిపోయింది కాబట్టి ఆ మాలిన్యాన్ని తొలగించడం కోసమే సాధన ఆవశ్యకత. ఈ సాధనలన్నీ అందుకు ఉపయోగపడుతున్నాయి. మరి ఈ వాసనలనే బురద అనంతములైన వాసనలు అను బురదయందు మునిగిండుట చేత స్వస్వరూపం గోచరించుటలేదు. ఎందుకంటే నొక్కి నొక్కి చెప్పాల్సొస్తుంది. చిత్తము నిరోధించుట అను జలము చేత జలముల చేత ఆ వాసనా పంకములను చక్కగా కడిగి వేయవలెను. అంటే బురద అంటుకుంది. ఏం చేయాలి? నీళ్లు పెట్టి కడగాలి. కాబట్టి మనకి బురద ఉంది నాయనా. ఈ బురదని కడగాలంటే ఇక్కడ ఏమి జలం లోపల బురద? లోపల బురద కడగాలంటే సాధన అను జలము చేత ఆ వాసనా పంకములను చక్కగా కడిగి వేయవలెను. ఇది ఎప్పటినుంచి ఉంది? ఏమిటి ప్రాబ్లము? అనాది కాలంగా దేహేంద్రియములే నేను. రైట్? దేహము దానిలో కలిసి ఇంద్రియాలు. నేను అనే గాఢమైన భావముతో చిత్తము రూపొంది ఉన్నది. నీ మనసులో ఆ ఇంపాక్ట్ అలా పెట్టుకున్నావు. నేను శరీరము. శరీరము నువ్వంటే ఇంకా అనేక శాఖోపశాఖలు ఎన్నెన్ని వస్తాయో మనకు తెలుసు. దేహేంద్రియములే నేను అనే గాఢమైన భావనతో చిత్తము రూపొంది ఉన్నది. మరేం చేయాలి? తత్వ విచారమును తీక్షణమైన యంత్రము చేత మననముతో కూడిన శ్రవణమును ఉపాయము చేత క్లోజ్డ్ పెట్టెవలే ఉన్న చిత్తమును తెరిచినచో తక్షణమే మణివలే స్వస్వరూప చైతన్యం గోచరింపబడుతుంది. కావున సాధనములన్నీ దేని కొరకంటే మనకు పట్టిన వాసన అనే బురదని కడుక్కోవడానికి, తొలగించడానికే ఏర్పడింది. రైట్? మరి ఈ యొక్క విశేషం ఇంకెలా ఉంటుందంటే పూర్వజన్మ పుణ్యమును బట్టి చిత్తముల యందు వాసనలు కొందరుకు అధికంగా మరికొందరుకు తక్కువగా ఉంటాయి. పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి చిత్తముల యందు అని నువ్వు చేసినటువంటి పూర్వం అంటే ఏదో జన్మకి వెళ్ళిపోవద్దండి. నువ్వు నిన్న నువ్వు చేసిన సాధన ఈనాటి బలం. ఇప్పుడు మనం నిన్న చేసిన ఆలోచన ఇప్పుడు ఈనాటి కలయిక.
అలా అలా ఈ జన్మలో ఇంకెక్కడికెక్కడికో వెళ్ళిపోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ నౌ అండ్ హియర్ కదా! ఇంకెక్కడికో ఎందుకెళ్ళటం చూద్దాం. పుణ్యములను బట్టి చిత్తములందు వాసనల కొరకు వాసనలు కొందరకు అధికంగా మరికొందరకు తక్కువగా ఉంటాయి. ఈ భేదములను బట్టి బుద్ధి యందు కూడా భేదాలు కలుగుతున్నాయి. ఎంతవరకు వాసనల యొక్క సమూహము బుద్ధిని ఆవరించి ఉండునో అంతవరకు సాధన ఆవశ్యకమే. కాబట్టి వాసనలు అనేవి ఏమిటి? చూద్దాం విచిత్రమైన విశేషాలు. అనంతములైన అనే పాయింట్ ఇక్కడ మాట్లాడినా, అనంతములైన వాసనలని చెప్పినా, ఇప్పుడు మనకి ఇంకా సింప్లిఫై చేస్తున్నారు. వాసనలు అనేక విధములు. వానిలో ముఖ్యమైన వాన్ని చెప్తాను విను. అపరాధము, కర్మ, కామము అను వాసనలు 3 విధాలుగా ఉన్నాయి. అంటే అంటే పెద్ద మెయిన్‌గా 3. వాటికి ఇంక శాఖోపశాఖలు వాసనలు అట్లా ఏంటి, ఇదేంటి, ఇదేంటి అపరాధం అంటే అంటే అట్లా ఇట్లా ఇట్లా మనం అనేక రకరకాలుగా వెళ్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తున్నారు. అపరాధము, కర్మ, కామం అనే వాసనలు 3 విధాలుగా ఉన్నాయి. ఏమిటయ్యా అపరాధము? అశ్రద్ధయే అపరాధం. చూడండి. ఇంక వేరేదేమీ లేదు. మళ్ళా దీన్ని ఇంకా బైసెక్ట్ చేస్తే మనకు అనేక విషయాలొస్తాయి. ఇక్కడేంటి? అశ్రద్ధయే అపరాధము. వినాశనమును కలిగించుటలో ఇది ముఖ్యమైనది. నాశనము కాదు. వినాశనం అంటే విశేషంగా నాశనం అయిపోవడానికి. అశ్రద్ధ. ఇది నేను త్రిపురలో ఈ యొక్క పాయింట్ చాలా చోట్ల, చాలా విధాలుగా ఈ యొక్క 3 జ్ఞానంలో మనకెందుకు తేడా వచ్చిందనే పాయింట్ విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే అశ్రద్ధయే. అపరాధం ఏంటి? అశ్రద్ధయే. అశ్రద్ధ వలన ఏం జరుగుతుంది? ముఖ్య భూమిక వినాశనం కలిగించడం ఇది ముఖ్యమైనది. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. శ్రద్ధ శాస్త్రము ఆచార్యుడు చెప్పుచున్న విషయం సర్వదా సత్యమైనటువంటి దృఢమైన విశ్వాసమే శ్రద్ధ. ఆచార్యుడు చెప్పుచున్న విషయము సర్వదా సత్యము అను దృఢమైన విశ్వాసమే శ్రద్ధ. అట్టి విశ్వాసము లేకుండుట అశ్రద్ధ. దీనివల్ల విపరీత గ్రహణము సంభవించుతున్నది. ఉన్నదాన్ని విపరీత గ్రహణం అన్నమాట. ఉన్నదాన్ని ఉన్నట్టు గ్రహించకుండా విరుద్ధంగా గ్రహించుట దాన్ని విపరీత గ్రహణము అని అంటారు. కళలు, శాస్త్రములు, యోగములు మొదలగు వాని యందు నిపుణులైన వారు కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం ఎక్స్‌పర్ట్ అయి ఉంటాడు. నిపుణులైన వారు కూడా సత్పురుషులతోడి సహవాసము కలిగి ఉండియు అశ్రద్ధ వలనే విపరీత గ్రహణమునకు లోనై తత్వము తెలుసుకోలేకపోతున్నారు. సత్యం తెలిసిన వారితో ఉండి కూడా సత్సంగం చేస్తున్నాం. మేము గురువులతో ఉన్నాం, మహానుభావులతో ఉన్నాం, వారితో ఉన్నాం, విన్నాం అని అంటారు. ఒక్కొక్కడు ఒక్కొక్క గొప్ప గొప్ప విషయాల్లో ఎక్స్‌పర్ట్‌లు ఉంటారు. వారు కూడా అన్యథా గ్రహణం, విపరీత గ్రహణం, తత్వం తెలుసుకోలేకపోతున్నారు. వీరు అనేక విధాలుగా ఉన్నారు. కొందరు నిర్విశేషమైన పరతత్వమే లేదని చెప్పుచుందురు. అట్టిదొకటి ఉన్నను దానిని తెలుసుకొనుటకు ఎవనికి ఎచ్చట శక్యం కాదని మరికొందరు వాదిస్తూ ఉంటారు. నిధిధ్యాసనం చేత ఆత్మజ్ఞానం పొందిన వారు కూడా కొందరు ఇది పరతత్వము కాదు, దీనికి మించినది కలదు అని తలుచుకుంటూ ఉంటారు. మరికొందరు ఈ ఆత్మజ్ఞానం వలన మోక్షమెట్లు కలుగును అని వాదిస్తూ ఉంటారు. ఇది కాక శాస్త్రాచార్య వాక్యములు, సంశయములు కూడా విపరీత గ్రహణమే అవుతుంది. శాస్త్రముల యందు నిపుణులైన వారు వందల కొలదిగా, వేల కొలదిగా ఈ అపరాధమున చేతనే బంధమును పడిపోతున్నారు. సంసారమున పడిపోతున్నారు. లేనిదని ఉన్నట్టు. సరే పూర్వజన్మలందు చేసిన దుష్కర్మల యొక్క సంస్కారము ఇంకా అక్కడ వరకు పాయింట్. ఇక్కడ అపరాధం అనే పాయింట్‌కొస్తే శ్రద్ధ లేకపోతే, శ్రద్ధ లేకపోవటం అపరాధం అన్నాం. అశ్రద్ధయే అపరాధం అన్నాం. అపరాధం అంటే ఏంటి? అశ్రద్ధయే అపరాధం. శ్రద్ధ పెడితే మన పనుల్లో శ్రద్ధ పెడితే ఒక నల్లగా ఉన్నటువంటి
ఇత్తడి చెంబు లేదా రాగి చెంబు నల్లగా అయిపోయిందనుకోండి బాగా నల్లగా అయిపోయింది. దాన్ని తోమితే తెల్లగా తళతళతళ అని మెరుస్తుంది. అక్కడ నీకెందుకు పెట్టావు? అక్కడ నువ్వు శ్రద్ధ పెట్టావు. శ్రద్ధ లేకపోవటం వల్లనే మనం స్కూలుకెళ్ళి పాఠాలు నేర్చుకోకపోతే మనం మొద్దబ్బాయి అయిపోతాం. మొద్దువాడం అయిపోతాం. అలాగే మనం పని పట్ల శ్రద్ధ లేకపోతే, చేస్తున్న దాని పట్ల శ్రద్ధ లేకపోతే, మనం ఎక్కడ, ఎప్పుడెప్పుడు శ్రద్ధ ఉంటే ఏ స్థితుల్లో ఉన్నాము, శ్రద్ధ లేకపోతే ఎక్కడ ఏసిన గొంగళి ఎట్లా ఉన్నాము అనేది అపరాధం మై ఫ్రెండ్స్. శ్రద్ధ లేకపోవడం అపరాధం. శ్రద్ధ ఉంటే లెవెల్ మారిపోతూ ఉంది. ఇట్లా ప్రతి విషయాన్ని మనం అప్లికేషన్ చేస్తున్నప్పుడు అపరాధం అంటే ఏమీ లేదు. మరొకటి ఏమి లేదు. అపరాధం అంటే నువ్వు రాంగ్ రూట్‌లో వెళ్ళావు. అంటే నీకు శ్రద్ధ లేదు. రాంగ్ రూట్‌లోకెళ్ళావు. అక్కడ పోలీస్ ఫైనేసాడు. వాడు అలా చేశాడు, ఇలా చేశాడు అనంటే నువ్వు శ్రద్ధ పెట్టలేదు. ఇట్లా ప్రతి విషయంలోనూ రోజువారీ జీవితంలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, అంటే రోజువారీ జీవితం అన్నీ కలిపే ఉంటాయి. నీకు ట్రాఫిక్‌లో కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దేని మీదైనా సరే శ్రద్ధ అనేది లేకపోతే అది అపరాధం అవుతుంది. అశ్రద్ధయే అనే ఇంకా అపరాధం అనే పాయింట్ ఇక్కడ శ్రద్ధ లేకపోవడం అనేది అశ్రద్ధయే అపరాధము. అది వినాశనము కలిగించుటలో. ఇక్కడ ఆధ్యాత్మిక సత్యంలోనే ఉన్నప్పుడు ప్రా భౌతిక ప్రపంచంలో మెటీరియల్ లైఫ్‌లో మనం ఎలా ఉన్నాం? ఆ మెటీరియల్ లైఫ్‌లో శ్రద్ధ పెడితే ఏ స్థాయిలో ఉన్నాం? శ్రద్ధ లేకపోతే శ్రద్ధ లోపిస్తే అశ్రద్ధ ఉంటే ఏం జరిగింది? ఇంకా శ్రద్ధ లేదు అనే పదం వాడను. అశ్రద్ధ ఉంటే ఏం జరిగింది అని. శ్రద్ధ లేకపోవడం అపరాధం కదా! మనం అపరాధం గురించే మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ 3 అన్నాము గదా! కర్మ గురించి. జన్మలయందు చేసిన దుష్కర్మల యొక్క సంస్కారము అందు మాలిన్యంగా ఉంది. ఆ మాలిన్యము గురువు ఉపదేశించుచున్న విషయమును గ్రహించుటకు ప్రతిబంధకమవుతుంది. అటివారు గురువు ఎంత చక్కగా చెప్పుచున్నను గ్రహింపజాలరు. దీనిని కర్మ వాసన ఎందురు. దీని వలన ఏమవుతుంది? ప్రాణాయామాదుల చేత కూడా దీనిని జయించుట సాధ్యం కాదు అనే పాయింట్. ఇక్కడ కర్మ అనే దగ్గరకొచ్చేసరికి వీరు ఇలా చెప్తున్నప్పుడు సూత్రమెరిగి వెలుగు చూడగ చూడగ పాపజాలమెల్ల రూపుమాయు పూర్వజన్మ కర్మలు బూడిదైపోవును కాళికాంబ హంస కాళిక అని. ఎందుకంటే అనేక రూపాల్లో, అనేక విధాలుగా ఎక్కడ ఇరుక్కోకూడదు ఆధ్యాత్మిక సత్యంలో అనే విషయాన్ని నాకు పూర్వజన్మ కర్మ మాలిన్యాలు ఎక్కువున్నాయి కాబట్టి నేను ఏం చేసినా నాకు ఇది పోదు అనే దానికి లేదు. యూ హావ్ టు ఇంక్రీజ్ యువర్ సుకర్మ. సరైన కర్మ చేస్తూ పోతూ ఉండు. గతమేమైనా కానీ. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమా సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మతో నీకేం పని? గతం గతః. వాట్ ఈస్ నౌ? గతమేమైనా కానీ. గతి అంటే దైవాయత్తం కులే జన్మ, మదాయత్తం పౌరుషం అంటాడు కర్ణుడు. అంటే నీ పౌరుషం ఏమి? నీ పౌరుషం దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడేమైంది? నువ్వు నీ యొక్క పౌరుషం వల్లనే నువ్వు నీ యొక్క స్థితిని మార్చుకుంటావు. సూత్రమెరిగి వెలుగు చూడగ చూడగ పాపజాలమెల్ల రూపుమాయు. ఇంకా అనేక విషయాలుంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పూర్వజన్మ కర్మలు, దుష్కర్మల యొక్క సంస్కార బుద్ధి యందు మాలిన్యం ఉంది. ఆ మాలిన్యం గురువు ఉపదేశం ఉన్నా కూడా అది అవరోధం అవుతుంది. అట్టివారు గురువు ఎంత చక్కగా చెప్పినా గ్రహింపజాలరు. దీన్ని కర్మవాసన అంటారు. ప్రాణాయామాదుల చేత కూడా దీన్ని జయించడం సాధ్యం కాదు.
అంటే ఫాస్ట్ ట్రాక్. ఫాస్ట్ యాక్షన్ కరెక్షన్. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ ఫాస్ట్ యాక్షన్ గతం నువ్వు గతాన్ని నువ్వు ఇప్పుడు గతమేమో నీకు తెలియదు. ఇట్ డజంట్ నో వాట్ హ్యాపెన్స్. ఓకే. లీవ్ ఇట్. వాట్ ఈస్ నౌ? ప్రెజెంట్ ఈస్ పవర్‌ఫుల్. వర్తమానంలో నువ్వు చేసే యొక్క సాధనే నీ గత కర్మలన్నీ కూడా మాయం చేస్తుంది. సో, నెక్స్ట్ ఇంకొక మూడో పాయింట్ ఇక్కడ సింప్లిఫికేషన్‌లో కామము అనేది. కామం అంటే సినిమాల్లో చూపించే కామం కాదు. మనం అనుకునే కామం కాదు. కర్తవ్యం ఇంకనూ నాకి మిగిలి ఉన్నది. ఎంత సింపుల్‌గా ఉంది చూడండి. అని అనుకొనుటయే కామవాసన. నాకు చాలా పనులున్నాయండి. నాకు తీరిక లేదు. ఐ హావ్ నో టైమ్. నాకు చాలా పనులున్నాయి అని. దీనికి అనేక శాఖలు కలవు. ఇది అనంతం. ఈ కామవాసన అనంతం. సముద్రములో తరంగములు గాని, భూమిలో రేణువులు గాని, ఎవడైనా లెక్కింపబెట్టవచ్చునేమో గాని, ఎవడినైనా లెక్క పెట్టవచ్చునేమో గాని, ఆ వ్యక్తి యొక్క కామం లెక్క పెట్టుట సాధ్యం కాదు. కామం అంటే నాకింకా బాధ్యత ఉంది. విచిత్రం ఏంటి చూడండి. ఇప్పుడే జస్ట్ చచ్చిపోయావు. నీకింకా బాధ్యతలేమున్నాయి? ఏం లేవుగా. ఎట్ ఎనీ మూమెంట్ డెత్ కమ్స్ కదా! ఎందుకు ఈ ఆశాపిశాచాన్ని వదలవు? ఆశాపిశాచంగా చెప్పబడుచున్న ఈ కామవాసన ఆకాశం కన్నా విశాలము, పర్వతం కన్నా స్థిరము. దీని చేతనే లోకమును ప్రతి వ్యక్తియు ఉన్మత్తుని వలె అగుచున్నాడు. పిచ్చివాడిలాగా అవుతున్నాడు. దీని చేతనే దహింపబడుచు జనులు ఆక్రగందిస్తున్నారు. ఒక పక్కన కొంప కాలిపోతుంది వాడి కొంప. పరమ వైరాగ్యమును పొంది ధన్యులైన వారు ఎవరో కొందరు మాత్రమే ఈ ఆశ అను దావాననమునకు దూరులై చల్లగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన ఈ 3 వాసనలు మనసును ఆక్రమించి ఉండుట చేతనే ఈ తత్వం భాషించడం లేదు. తత్వం అదే నీవు అయినా కూడా నీకు తెలియటం లేదు. కావున సర్వసాధనములకు ఈ వాసన నశింపజేయుటే ఫలము. రైట్. అశ్రద్ధారూపమైన ఈ అపరాధ వలనే నాకు జ్ఞానం కలగటం లేదని తెలుసుకొని, శ్రద్ధ లేకపోవటం వల్లనే నాకు ఈ జ్ఞానం కలగలేదని తెలుసుకొని, శాస్త్రాచార్యుల వారు వాక్యములందు నువ్వు శ్రద్ధ పెట్టు. ఆ శ్రద్ధను పొందటం వలన మొదటి వాసన తొలగిపోతుంది. రెండవది కర్మ వాసన ఈశ్వరానుగ్రహం చేతనే తొలంగవలెను. ఇతరములైన కోట్ల కొలది ఉపాయముల చేత కూడా అది తొలంగదు. ఈశ్వరారాధనమును చేయుచున్నచో ఆ కర్మ వాసన అల్పంగానున్నచో ఈ జన్మనందే ఈశ్వరానుగ్రహము కలిగి అది నశించును. అది ప్రబలంగానున్నచో అనేక జన్మల్లో ఈశ్వరారాధన చేయుచునుట వలన నశించింది. ఓకే. ప్రబలమైన వ్యాధి తొలగిపోవుటకు బహుకాలము ఔషధ సేవనం సేవించుటే ఆవశ్యకమే కదా. ఇంకా మూడవదైన కామవాసన వైరాగ్యాది సాధనములను నశిస్తుంది. సంసార సుఖమందల దోషములను నిరంతరము చూచుచునుట వలనే వైరాగ్యం కలుగును. మరి ఒక విధముగా అది కలగదు. ఇది వారి యొక్క ఎక్స్ప్లెనేషన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు. పట్టు పట్టి నేని బిగియ పట్టావని. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు విశ్వదాభిరామి నరవేమ అంటారు. కానీ ఇఫ్ యు ఆర్ డిసైడెడ్ టు బి ఏ యోగి, ఇఫ్ యూ వాంట్ ఇదే ఆఖరి జన్మ కావాలి అని నిశ్చితం చేసుకున్నప్పుడు గతాన్ని నువ్వేమైనా కానీ ఇప్పుడు నువ్వు మొత్తం టోటల్ పవర్ అంతా నీ చేతిలో ఉంది. పవర్ ఆఫ్ నౌ. ఎప్పుడైతే పవర్ ఆఫ్ నౌలో ఈ వర్తమాన స్థితిలో నువ్వు ఉంటే గతమంతా బూడిదైపోతుంది. వర్తమాన స్థితిలో ఉండటానికి మనసు నిలవటలేదు అంటే బద్ధోహి బద్ధాభిమాని ముక్తోహి ముక్తాభిమాని. కిం వదంతి సత్యం యామతి సాగతిర్భవేత్.
కాబట్టి మతిని శుద్ధి చేసేది ఓవర్ అండ్ ఓవర్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్ సరైన మనసుని సరిదిద్దుకునేది, సరిజేసుకునేది. సో వాట్? అపరాధ భావన అంటే శ్రద్ధ లేకపోవటమే అపరాధము. శ్రద్ధ పెట్టు. మిగతావన్నీ ఒక 1 బై 1, 1 బై 1 అన్నీ క్లియర్ అయిపోతాయి. శ్రద్ధ మొట్టమొదటిది ఒకటి పట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి మాస్టర్స్. ఇంక వేరే సమస్య లేదు. శ్రద్ధవాన్ అశ్రద్ధ అపరాధం అనగానేమి అశ్రద్ధ. అశ్రద్ధ తీసేయాలంటే శ్రద్ధ పెట్టు. దృష్టి పెట్టు. రైట్? దృష్టి యందు సర్వ సృష్టి పుష్టమగును అన్నప్పుడు దృష్టి నిలిపినేని దేవుడు దిగవచ్చు. దృష్టి యందు సర్వ సృష్టి పుష్టమగును అన్నప్పుడు నీకు అన్న దృష్టి పెట్టు అంటే శ్రద్ధ పెట్టు. శ్రద్ధ పెట్టు. మళ్ళీ మళ్ళీ చెప్పుకో. మళ్ళీ మళ్ళీ చెప్పుకో. నువ్వు సరైన దారి వైపుకి మళ్ళీ మళ్ళీ సరిదిద్దుకో. నువ్వు చేసి జరిగిపోయిన దాని గురించి అయ్యో! పొరపాటు చేశానే అనుకోవద్దు. మేక్ ఇట్ కరెక్ట్. 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 తప్పటడుగులు తప్పుటడుగులు కావు. తప్పటడుగులు వేయకపోతే నడక నేర్చుకోలేము. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్? మరొక పాయింట్ ఏంటంటే, ఈ వాసనల యొక్క అల్పత్వమును బట్టి, ప్రబలత్వమును బట్టి వైరాగ్యాది సాధనలు కూడా అల్పంగా, ప్రబలంగా అవలంబింపవలసి ఉంది. అందుకోసమే ఇక్కడ మీరు సాధన స్థాయిని పెంపొందించుకోవాలి. అల్పంగా ఉంటే ఫాస్ట్‌గా అయిపోతాయి. ప్రబలంగా ఉంటే ప్రబలంగానే సాధన చేయాలి. వీనిలో సర్వసాధనలకు మూలం ముక్తి కావాలినను గాఢమైన తపన. గాఢమైన తపన. ఒకనిని నీటిలో ముంచినప్పుడు అది ఎలా ఉంటుంది అనే పాయింట్ ఏమవుతుందంటే ఎక్స్‌ప్లనేషన్ చేసే కొలది ఇంకా ఇంకా ఆఫ్‌కోర్స్ చాలా మనం కొంత విరామం ఇవ్వచ్చు. ఓకే. వీనిలో సర్వసాధారణులకు మూలమైన ముక్తి కావాలినని గాఢమైన తపన. దట్ ఈస్ ద కీ పాయింట్. అది ఎలా ఉంటుంది? ఒకడిని నీటిలో ముంచినప్పుడు వానికి ముంచినప్పుడు అంటే వాడు నెత్తి మీద చెయ్యేసి నొక్కి "ఒరేయ్ ఉండరా నేను తీస్తాను. అలాగే ఉండు" అన్నప్పుడు ఊపిరాడక నీటిలో నుండి బయటపడాలని ఇట్లు గిలగిల తన్నుకొనుచుండును. ఆ విధంగా సంసారము నుండి బయటపడవలెనని ఒకానొకనికి కలుగు తపనయే ముముక్షత్వము. అది లేకున్నచో శ్రవణ మననాదులు పాండిత్య సంపదగా పరిణమించునే కాని ముఖ్య ఫలాన్ని వసండు. శ్రవణం చేస్తాం, మననం చేస్తాం. అది ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోతుంది. ఆ పాండిత్యమందు శవమునకు కావించిన ఇక్కడ ఎంత కీ పాయింట్ చెప్తున్నారు చూడండి. ఆ పాండిత్యం ఏమొచ్చింది నీకు? శ్రవణం చేశాం, మననం చేశాం. శ్రవణము, మననం చేయడం నీకు గొప్ప పాండిత్యం వచ్చేసింది. ఆ పాండిత్యం ఏ విధంగా ఉంది? ముఖ్యమైన ఫలం రాలా. నువ్వు సాధన చేయలే. సాధన చేయకుండా శ్రవణము, మననం అయిపోయా. ఇలా గడిపేస్తాం. శ్రవణం మననం వలన నీకేం జరిగింది? పాండిత్యం వచ్చింది. ఆ పాండిత్యం ఏ విధంగా అయింది? శవానికి కావించిన అలంకారం వలన వ్యర్థం. శవానికి చేసిన అలంకారం ఎంతసేపు ఉంటుంది? పూడ్చేంత వరకో లేకపోతే కాల్చేంత వరకు ఉంటుంది. ముముక్షత్వం కొద్దిగా ఉన్నను ఉపయోగం లేదు. వ్రతముల యొక్క ఫలశ్రుతిని విన్నప్పుడు ఆ వ్రతం చేసి ఆ ఫలమును పొందవలెనను కోరిక సామాన్యంగా చాలా మందికి ఈ వ్రతం చేస్తే ఆ లాభం, ఈ వ్రతం చేస్తే ఆ లాభం అని వ్రత ఫలశ్రుతి వింటే అబ్బబ్బబ్బబ్బా! నేను కూడా అలాంటి ఫలాన్ని పొందాలి అని పరిగెడతారు. అంత మాత్రమైన కోరికతో అందరూ ప్రయత్నం చెయ్యరు. ఫలమును పొందరు. కావున తీవ్రత లేని ముముక్షత్వం వలన ఉపయోగం లేదు. అందుకోసం మెడిటేషన్ అనేది ఫైర్. ధ్యానం అనేది ఒక అగ్ని లాంటిది. ఆ అగ్ని లాంటి అంటే చలి కాసుకోవడానికో, లేకపోతే కాసేపు మనశ్శాంతి కోసమో ఉపయోగించుకుంటే ధ్యానము నీలో నువ్వు అనాపన అంటే బుధుడు ఎంతో శ్రమ చేసి ఇది కాదు అని చిట్ట చివరికి మన ముక్కులోనే ముక్తికి మార్గం ఉంది. ఆ శ్వాసలోనే రహస్యం ఉంది అన్న విషయాన్ని చెప్పుకుంటాం. అంటే మన శ్వాసలో హయ్యర్ లెవెల్స్ వెళ్ళే కొద్దీ కేవలం ముక్కులోనే కాదు మొత్తం శరీరం అంతా ఉంది అనే పాయింట్ మళ్ళీ దానిలోకి వెళ్ళకండి. అంటే జస్ట్ ఫర్ కన్సిడరేషన్. వ్రతముల యొక్క ఫలశ్రుతి అంటే ఏం జరిగింది? తీవ్రత లేని ముముక్షత్వం వల్ల ఉపయోగం లేదు. ఎవనికి ముముక్షత్వం ఎంత తీవ్రంగా ఉంటుందో వానికి ఫలం అంత వేగంగా సిద్ధిస్తుంది. దీన్ని స్పిరిచ్యువల్ అర్జెన్సీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో
మరణ సుత్త అనే పాయింట్‌లో నేను చెప్పి ఉన్నాను. మరణ సుత్త ఇది స్వాధ్యాయంలో ఉందో, దీంట్లో ఉందో ఒక నాకు అది దీంట్లో చెప్పాను. స్వాధ్యాయంలో ఉండొచ్చు. మరణ సుత్త. అంటే ఎట్ ఎనీ పాయింట్ ద డెత్ విల్ కమ్స్. హూ డజంట్ నో ఎప్పుడు చచ్చిపోతామేమో మనకు తెలీదు. ఈ క్షణంలో జరగొచ్చు, మరో క్షణంలో చనిపోవచ్చు. మనకేం గ్యారంటీ లేదు. హూ డజంట్ నో వెన్ వి డై. బట్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అప్పో దీపోభవ నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. ఎవడొచ్చి వెలిగించడు. ఉదరేదాత్మనాత్మానం నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. వేరెవడు వచ్చి ఉద్ధరించజాలడు. ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఇవి కానీ మనము శ్రద్ధ పెట్టకపోతే ఇది దొరకదు. శ్రద్ధ పెడితే ఎవరికి ముముక్షుత్వం ఎంత తీవ్రంగా ఉంటుందో వానికి ఫలం కూడా అంత వేగంగా సిద్ధిస్తుంది. ముముక్షుత్వం కలవాడే కలవాండి అన్నింటినీ వదులుకొని ఆత్మజ్ఞానం నందే తత్పరత్వం కలిగి ఉంటాడు. దేహమంతయు తాపంతో ఉడికిపోతున్నవాడు ఎవ్వడు చల్లదనం తప్ప వేరేదేది కోరడు. అట్లే ముక్తి తప్ప నాకేమీ వలదు అని తీవ్రమైన కోరిక కలిగిన వానికి ఫలము కూడా త్వరగా లభిస్తుంది. ఇంకప్పుడేమైంది? ఆ వాసనలన్నీ ఏమైపోయినాయి? చూసారా? విముక్తి తప్ప తక్కినవన్నీయు దుష్టములు అను దో దో విముక్తి తప్ప తక్కినవన్నయు దుష్టములు అను దృష్టి వలన విముక్తి యందు తీవ్రమైన కోరిక కలుగుతుంది. దోష దృష్టి వలన విషయ సుఖముల యందు ప్రీతి నశించి వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం వలన విముక్తి కావాలన్న కోరిక ప్రబలమై దానికి సాధనములైన శ్రవణ మననాదుల యందు తీవ్రమైన ప్రవృత్తి కలుగును. దానివల్ల త్వరగా ఫలము లభించును. ఇదే విషయాన్ని ఇందాక మార్నింగ్ మెడిటేషన్‌లో 16 లెవెల్స్ గురించి చెప్పుకుంటూ అక్కడ నివృత్తి మార్గము రిలింక్విష్‌మెంట్ అనే పాయింట్. దీన్ని వైరాగ్యము, విముక్తి అంటే ఈ శ్రవణ మన్నాదులో తీవ్రమైన ప్రవృత్తి కలుగుతుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చూసారా? దోష దృష్టి వలన విషయ సుఖములందు ప్రీతి నశించి వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం వల్ల విముక్తి కావాలన్న కోరిక ప్రబలమై దానికి సాధనములైన శ్రవణ మననాదులందు తీవ్రమైన ప్రవృత్తి కలిగిన దానివల్ల త్వరగా ఫలం లభించు. ఇంతవరకు ఆపుదాం. ఇంతవరకు ఆపడం వలన రేపు భార్గవుడు మరొక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న యొక్క అంతరార్థాన్ని మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అయ్యా! సత్సంగము ఈశ్వరానుగ్రహం, దోష దృష్టి, ముక్తిని కలిగించుటకు మూల కారణమని చెప్పాను. వీనిలో ముఖ్యమైనది ఆది కారణం ఏంటి? అసలు దీనికి మూలం ఏమిటి? ఎవరు మొదలెట్టారు? అసలు ఏదీ లేదు కదా! ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ రేపటి ఎపిసోడ్‌లో ఆయన ప్రశ్నకు సమాధానాలు దత్తాత్రేయుల వారు చెప్పే విషయాలు తెలుసుకుందాం. ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు. Kindly like this video and share this video to all. And of course, ఇది మెడిటేటివ్ పరంగా అయితే కంబైన్డ్, లేక విడిగా మన త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం విడిగా దీన్ని తీసి సెపరేట్‌గా పెట్టుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెషన్ ఐ విల్ ఆన్సర్ యూ. అండ్ వెరీ చక్కగా తెలుగులో ఎంత స్పష్టమైనటువంటి గ్రంథము, మరియు ఎక్కడ దారి తప్పనివ్వకుండా ఆత్మ మార్గం నుంచి లేదా జ్ఞాన మార్గం నుంచి దారి తప్పకుండా ఎంత జాగృతగా ఎక్కడా కూడా బెసకకుండా మనల్ని తీసుకుని వచ్చారు ఈ బుక్ ద్వారా. థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే. రైట్.